డైరెక్షన్ లో తమన్ గారి యొక్క ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ మ్యూజిక్ కానీ అద్భుతం ఉంటుంది. ఇక బాలకృష్ణ గురు గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవాళ ఏమవుతుందంటే అనేక కాలేజీలో కానీ స్కూళ్లలో కానీ ఫంక్షన్లో కానీ అంతకుముందు ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి అడిగేవాళ్ళు. రేపు ఏం చేద్దాం అనేవారు. ఇప్పుడు క్లాస్ రూమ్లు కాలేజీలే బాలకృష్ణ గారి సినిమాని చూడాలని చెప్పి బెట్టింగ్ పెట్టుకుని ఇలా సినిమాలు చూసే పరిస్థితి వస్తుందంటే అది బాలకృష్ణ గారి గొప్పతనం. ఇవాళ ఆ వయసులో ఇలా ఎన్టీ రామారావు గారిని మైమర్పించే విధంగా ఎన్టీ రామారావు గారు లేరు అన్నటువంటి విషయాన్ని ప్రజలెవరు ఊహించుకుంటలేరు. ఇలా బాలయ్య గారి రూపంలో ఇవాళ ఎన్టీఆర్ చూసుకుంటున్నాం. ఇవాళ అటువంటి ఒక గొప్ప నటుడు బాలకృష్ణ గారు. నిజంగా వారు వేషధారణ వాడిని చూస్తుంటే నిజంగా శివుడే ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అటువంటి గొప్ప నటుడు బాలకృష్ణ గారు. నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఈ సినిమాటోగ్రఫీ కానీ అవన్నీ చూస్తుంటే మొత్తం లీనపైనమైపోయినాం అందరం కూడా. కాబట్టి ఆ మంత్రాలు, ఆ ఉచ్చారణ, ఆ శ్లోకాలు అవన్నీ కళ్యాణ్ గారు నిజంగా మీరు ఎట్లా కష్టపడ్డారో అవన్నీ మీకు ఎట్లా వచ్చినాయో అది మాకు ఉపయోగపడేది. మాకు కూడా చాలా గొప్ప ఆలోచన. కాబట్టి ఈ సినిమా యూనిట్ అందరు కూడా దానిలో అందరు కష్టపడ్డారు. అందుకే బోయపాటి సీనియర్ వారి యొక్క డైరెక్షన్ అంటేనే చాలా మంది భయపడతారట. ఎందుకంటే వారు అన్నిటికీ తెగించి షూటింగ్ తీస్తారు. దేనికి భయపడకుండా ధైర్యంగా షూటింగ్ తీస్తారు. ఎక్కడ కాంప్రమైజ్ కారు. కాంప్రమైజ్ అనేది వారి డైరెక్షన్ లో ఉండదని చెప్పి సినిమా మొత్తం చర్చించుకుంటా ఉంటారు ఈ సినిమా రంగంలో. నిజంగా ఇవాళ చూసినాక వాస్తవం అనిపించింది నాకు కూడా. కాబట్టి ఇటువంటి ఆ సినిమాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ ఆ సినిమా రంగానికి బోయపాటి శ్రీని గారి యొక్క అటువంటి డైరెక్టర్స్ అందరూ కూడా చెప్తున్నాను. సనాతన ధర్మాన్ని యొక్క గొప్పతనాన్ని చూపెట్టినటువంటి సినిమాలు ఇటువంటి ఇంకా తీయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని, ఈ దేశంలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి దాడులను తెలుసుకొని దేశభక్తియుత మూవీస్ కూడా తీయాల్సిన అవసరం ఉంది. బట్ ఇవాళ మనం చూస్తున్నాం ధర్మం గొప్పది. అక్కడక్కడ ధర్మాన్ని నమ్ముకోకుండా ధర్మం పట్ల దాడి చేస్తూ మన సంస్కృతి సంప్రదాయాల పట్ల దాడులు చేస్తూ కొంతమంది ధర్మం దారి చెప్తున్నారు. హిందూ ధర్మం లేదు, హిందూ దేవుళ్ళు లేరు అని చెప్పి తప్పుడు వార్తలతో తప్పుడు ఆలోచనతోనే సమాజంలో ఇవాళ అబండాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి కూడా ఈ అఖండ 2 అనే మూవీ ఒక గుణపాఠం. వాళ్ళందరూ కూడా మీ దేవుడు లేడు, మా దేవుడు ఉన్నాడు, మా దేవుని దగ్గర రండి అని చెప్పండి. కాబట్టి వాళ్ళందరూ కూడా తిరిగి రండి, అఖండ 2 మూవీ చూడండి, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి, హిందూ ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకోండి. అటు ఇటు దారి తప్పిన అందరూ కూడా తిరిగి ఈ హిందూ ధర్మం గొడుగు కిందికి రావాల్సిందిగా, ఈ అఖండ మూవీ చూడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. అందరూ చూడాల్సిన మూవీ, అందరు చూసి ధర్మం